పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధంతో భారతీయ హోటళ్ల రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడుల వల్ల అంతర్జాతీయ స్థాయిలో చమురు, గ్యాస్ సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాలలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా ముంబై, చెన్నై, బెంగళూరులో పరిస్థితి అసలే బాలేదని తెలుస్తుంది. ముంబైలో అయితే ఇప్పటికే 20% హోటళ్లు మూతపడగా బెంగళూరు, చెన్నైలోని రెస్టారెంట్లు తీవ్ర గందరగోళంలో చిక్కుకున్నాయి. అయితే ఈ సమస్యపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అలాగే ముంబైలోని కొన్ని ప్రాంతాలలోని పెద్ద పెద్ద రెస్టారెంట్లు గ్యాస్ పొదుపు కోసం తమ మెనూలోని ఐటమ్స్ ను చాలా వరకు తగ్గించేశారు. అలాగే పని వేలను కూడా కుదించారు. మరోవైపు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ మార్చి 10వ తేదీ నుంచి హోటళ్లు మూసివేసే అవకాశం ఉందని హెచ్చరించింది. 70 రోజుల పాటు అంతరాయం లేని సరఫరా ఇస్తామని చమురు సంస్థలు హామీ ఇచ్చి ఇప్పుడు అకస్మాత్తుగా నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రవి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోతే లక్షలాది మంది ఆకలితో అలమటించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం చమురు, సహజ వాయువు మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. గ్యాస్ నిల్వను పెంచాలని చమురు సంస్థలను ఆదేశించింది. అంతేకాకుండా ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతం ఉన్న 21 రోజుల నుంచి 25 రోజుల వరకు పెంచింది. అలాగే వాణిజ్య సిలిండర్ సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వ శాఖ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆసుపత్రులు మరియు విద్యా సంస్థలకు గ్యాస్ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఈ సందర్భంగానే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ భారత్ సురక్షితమైన స్థితిలోనే ఉందని, హార్ముజ్ జలసంధి కాకుండా ఇతర మార్గాల ద్వారా ఇంధన దిగుమతులు జరుగుతున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా మన దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల వంట గ్యాస్ ను వినియోగిస్తున్నారు. ఇందులో 62% దిగుమతుల నుంచే వస్తుండగా మన దగ్గర ప్రస్తుతం సరిపడ గ్యాస్ నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేస్తుంది.